హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగానికి సంబంధించి సౌత్ ఇండియాలో ఒకానొక టైంలో ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ అంటే త్రిష మూవీస్ అని చెప్పొచ్చు. అందరూ కూడా తన మూవీస్ కోసం ఎంతో వెయిట్ చేసేవాళ్ళు. ఇక అప్పట్లోనే తన హవా కాకుండా 41 ఏండ్ల ఇప్పుడు 41 ఇయర్స్ తన ఏజ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ తన హవా కొనసాగిస్తూ ఉంది. రీసెంట్గా తాను అటు విజయ్ తలపతితో కూడా ఒక సినిమాలో నటించింది. అయితే PS1 PS2లో కూడా తన క్యారెక్టర్ మాత్రం అందరినీ అలరించింది అని చెప్పొచ్చు. ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి హీరోయిన్స్కి కూడా ధీటుగా పోటీ ఇస్తుంది. అదేవిధంగా రీసెంట్గా గుంటూరు కారం కుర్చీని మడతబెట్టే సాంగ్లో అయితే మనందరికీ శ్రీలీల చాలా క్లియర్ కట్గా ఆ అమ్మాయికి సంబంధించి డ్యాన్స్ ఎంత బాగా వేస్తుంది ఏంటి అనేది ఈ హీరోయిన్ పేరు చెప్పగానే వినిపిస్తుంది. ఇక రీసెంట్గా వచ్చిన విజయ్ తలపతి మూవీలో త్రిష చేసిన డ్యాన్స్కి అయితే ఇప్పుడు అందరూ కూడా శ్రీలీలని మర్చిపోయి త్రిష వైపే అందరూ కూడా మొగ్గు చూపిస్తున్నారు అనుకోవచ్చు. ఒకానొక టైంలో త్రిష మూవీ వస్తుంది అంటే అందరూ కూడా పనులన్నీ మానేసి టీవీ ముందు కూర్చునేవారు. ఇప్పటికీ కూడా అదే క్రేజ్ని మెయింటైన్ చేస్తుంది. ఇటు 23 ఇయర్స్ అయిన శ్రీలీల ఎక్కడ, అటు 41 ఇయర్స్ ఉన్న త్రిష ఎక్కడ అంటూ అందరూ కూడా వీళ్ళిద్దరికి సంబంధించి కంపారిజన్ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డ్యాన్స్లోనే కాకుండా అందంలో కూడా ఇప్పటి హీరోయిన్స్కి నేనేం తక్కువ కాదే అనే విధంగా త్రిష అయితే ఉంది. ఎవరికైనా ఏజ్ పెరుగుతుంటే అందం తగ్గుతూ వస్తుంది, కానీ త్రిషకి మాత్రం రివర్స్ ఏజింగ్ అవుతుందేమో. తనకి మాత్రం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా అందం కూడా పెరుగుతుంది అనుకోవచ్చు. మరి తన నెక్స్ట్ మూవీస్కి సంబంధించి కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు అందరూ. అదేవిధంగా తను రీసెంట్గా ఎల్లో కలర్ శారీలో చేసిన ఒక సాంగ్ అయితే అప్పడి పోడి అనే సాంగ్ పాత తలపతితో చేసిన సాంగ్ని మళ్ళీ ఆ మూవీలో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా రీక్రియేట్ చేశారు. అయితే రీక్రియేట్ చేయడంతో అందరూ కూడా ఇప్పుడు శ్రీలీలని మర్చిపోయి ఇప్పుడు ప్రజెంట్ అందరి క్రష్ అయితే త్రిష మారింది అనుకోవచ్చు. సో మరి మీరేమనుకుంటారు? ఆ సాంగ్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కమెంట్